ఉద్యోగ నాయకులకు మేము ఫస్ట్ నుంచి కష్టపడ్డలకు రాలేవండి పార్టీలో. రాలేదు ఓకే, కానీ ఇన్నేళ్ల నుంచి చేసిన మీకు కార్పొరేటర్ గాను ఒక చిన్న లెవెల్లో అయినా కానీ టికెట్ తెచ్చుకోలేకపోతే సీఎం క్యాండిడేట్ గా ఎలా ప్రకటిస్తారు అసలు? నేను ఎప్పుడు అడగలేదు, నాకు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు అడగలేదు. నేను నాకు ఈ పోస్ట్ కావాలి ఇది కావాలని నేను ఎప్పుడు అడగలేదు. అసలు ఒక కార్పొరేటర్ అడగలేదు, ఒక ఎమ్మెల్యేగా అడగలేదు, వాళ్ళు దేంట్లో అడగలేదు. మనకి ఎందుకంటే వాళ్ళు ఛాయిస్ చేసుకొని ఉద్యోగ నాయకులకు అందరికి పిలిచి ఇచ్చారు ఉండే, కానీ అది జరగలేదు అక్కడ. సో పార్టీ అనగానే పదవి చూస్తుంది, డబ్బులు చూస్తుంది, ఉద్యమం మీకు అన్ని ఉన్నప్పటికీ రాకపోవడానికి కారణాలు కులమే అంటారా? కులమే. బీసీలకు ఎక్కడ అంగదొక్కాలని చూస్తారు ప్రతి ఇక్కడనే అని కాదు, ప్రతి పార్టీలో, ఏ పార్టీలో అని కాదు, ఒక పార్టీ అని చెప్పారు, ప్రతి పార్టీలో ఇదే నడుస్తుంది. బీసీలకు ఏంటంటే చాలా ఒక కింది చూపు చూస్తారు చాలా మంది. అందుకే ఏంటంటే అన్ని కుల సంఘాలు కలిసి మనకు కరెక్ట్ అయిన నాయకుడు ఎవరంటే నన్ను ఎంచుకోరు. అన్ని కుల సంఘాలు కలిసి పరా మనుషులు పెడితే మంచి పేరు ఉంది, పబ్లిక్ లో మంచి నేమ్ ఉంది, అట్లా వ్యక్తులు వాడితే మంచిగా జరుగుతుంది అనేసి నన్ను లేవట్టి. ఫస్ట్ టైం ఇప్పుడు ఇండియా నుంచి పార్టీలు ఎవరు పెట్టలేదు, బీసీల పార్టీ అనేది ఫస్ట్ టైం ఇదే.